చేతిలో ఫోన్ లేదు, జేబులో ఎక్కువ డబ్బు లేదు, ఇంట్లో ఏసీలు లేవు. ఇనాసరే ఆ తరం మనకంటే 100ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బ్రతికింది? అసలు వారి రహస్యమేంటి? ఈ తరం వెళ్ళిపోతే ఇక మనకు ప్రేమని పంచే చేతులు, కథలు చెప్పే గొంతులు ఉండవు. మన ఏం కోల్పోతున్నామో తెలుసా స్నేహితులారా? గమనించారా? మన కళ్లముందే ఒక శకం ముగిసిపోతోంది. మనకు జన్మనిచ్చి జీవితాన్ని నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కరిగా మనకు శాశ్వత వీడుకోలు పలుకుతూ కనుమరుగవుతోంది. వారితో పాటే ఆ ఆప్యాయతలు, ఆ విలువలు కూడా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తోంది. అసలు ఎందుకంత గొప్పది ఆ తరం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. అది అన్నం తినేముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇల్లు ఇరుకుగా ఉన్నా మనుషుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది. వాళ్ళెప్పుడూ నేను అనలేదు, మనం అంటూనే బ్రతికారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు. ఆస్తులకన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరమది. వాళ్లకు పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, కానీ జీవితమనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరమది. ఘడియారం లేకపోయినా సూర్యుణ్ణి చూసి సమయాన్ని, క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటిలెక్కలతోనే జీవితాన్ని గెలిచిన మేధావులు వాళ్లు. ఇంటర్నెట్ చూడకుండానే అపారమైన జ్ఞానాన్ని నింపుకున్నారు. జీపీఎస్లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగారు. ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్లు లేవు, కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటులేదు. పోస్ట్ కార్డులపై రాసిన 4 ముక్కలు ఫోన్లో మాట్లాడే గంటలకన్నా ఎక్కువ ప్రేమను పంచేవి. టీవీలు లేకున్నా వీధి నాటకాలు, బుర్రకథలతో వినోదంగా కాలం గడిపిన తరం. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం. ఏసీలు, కూలర్లు లేకపోయినా ఆరుబయట మంచం వేసుకుని చల్లగాలిలో జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరమది. మినరల్ వాటర్ తెలియదు, చెరువునీళ్లు, బావినీళ్లు తాగి రాళ్లు తిన్నా అరిగించుకోగలిగే శక్తి వాళ్ల సొంతం. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచుమిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికారు. జిమ్ములతో పనిలేకుండా బండెడు చాకిరీ చేసి చెమటను చిందించి 100ఏళ్లు ఆరోగ్యంగా బతికారు. అందుకే వాళ్లకు ఈనాటి బీపీలు, షుగర్లు, హార్టెటాక్లు, కార్పొరేట్ హాస్పిటల్సు తెలియవు. 6, 7 వచ్చేవరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఆ తర్వాత పైసా ఫీజులేని సర్కారు బడుల్లో చదివించి గొప్ప ప్రయోజకులను చేసిన తరం. అప్పట్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. బడిలో టీచర్ దండిస్తే ఇంట్లో తల్లిదండ్రులు మరో 2 దెబ్బలు వేసేవారు తప్ప టీచర్ని ప్రశ్నించేవారు కాదు. అందుకే ఆ తరం పిల్లలు అంత దృఢంగా ఎదిగారు. వాళ్లు వ్యాపారంలో కల్తీకి చోటివ్వలేదు. నీతి నిజాయితీలతో ఎవర్నీ మోసం చెయ్యకుండా బతికారు. తమ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేశారు. కులమతాలకు అతీతంగా అందర్నీ సోదరభావంతో చూసిన గొప్ప మనస్సు వారిది. అలాంటి అపరూపమైన మనుషులు నేడు ఒక్కొక్కరిగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ తరం మనకు లాంతర్ల కాంతిలో వెలుగులు నింపితే, ఈ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది. వెళ్ళిపోతున్న ఆ తరం నుండి మనం ఆ ప్రేమను, ఆ విలువలను నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే. ఉన్నన్నాళ్లు వాళ్లని ప్రేమగా చూసుకుందాం. వాళ్లు నేర్పిన బాటలో నడుద్దాం.